హైటెక్స్ లో ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ప్రారంభించిన సీఎం. రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర కీలకమన్న ముఖ్యమంత్రి రేవంత్. వర్సిటీలకు బీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ. ఫిబ్రవరి 12 లోపు దరఖాస్తులు చేసుకునే అవకాశం. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు, బినామీల విచారణ. ఆందోళన విరమించిన సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థినులు. హాస్టల్లో దూరిన వ్యక్తి అరెస్ట్, భద్రత కల్పిస్తామని పోలీసుల హామీ. 7 ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించిన ప్రభుత్వం. జేఎన్టీయూకు ఎంసెట్, ఐసెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయకు అప్పగింత. రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లకు అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలన్నారు సీఎం రేవంత్. హైటెక్స్ లో నిర్వహించిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో సీఎం పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 55 కిలోమీటర్లు ఉన్న మూసీ రివర్ని పునరుజ్జీవింపజేయడంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్, ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్, అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, దట్ ఈస్ సబర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్, దట్ ఈస్ రూరల్ తెలంగాణ. మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము. తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము. తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్ ఫర్ చేస్తున్నాము. ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీరు అందులో పాల్గొనాలి. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్. ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి. అదేవిధంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్, అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా మూసీ రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని, ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే మీరందరి బిల్డర్స్ అసోసియేషన్ని, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ గోదావరి మీద కట్టిన ఆ బ్యారేజీల పరిస్థితి ఏంటి? ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన బ్యారేజీలు రేపు తెలంగాణ సమాజానికి మనం ఏమి ఆన్సర్ చేయాలి అనే దాన్ని అంశం మీదనే ఇన్డెప్త్ గా స్టడీ చేయటం జరుగుతుంది. ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో, మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే. ఎల్ఎస్ అగ్రిమెంట్లో ఏవైతే మనం ఎగ్జిక్యూషన్ చేశామో, ఆనాడు ఏవైతే అడావుడిగా ఆనాటి ప్రభుత్వం, దీదాన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రబుద్ధులు ఏవైతే డ్రాయింగ్స్ అప్రూవల్ చేశామని చెప్పారో, ఏవైతే శాండ్ మీద మేము రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద స్ట్రక్చర్స్ కట్టామని చెప్తే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కటాఫ్లు ప్రాపర్గా ఫంక్షన్ చేయని కారణంగా ఈనాడు ఆ 3 డ్యాములకు కూడా ముప్పు ముంచి ఉంది అన్నది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు ఎవరిని బ్లేమ్ చేసినా అది రికవరీ ఎట్లా అవుతుంది అన్న దానికంటే కూడా జరిగిన నష్టం జరిగింది. కాంట్రాక్టర్గా డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా ఎల్ఎస్ అగ్రిమెంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రాయింగ్స్లో ఉన్న డెఫెక్ట్స్ని డెఫినెట్గా మనం ఏలెత్తి చూపాల్సిన బాధ్యత ఏజెన్సీలుగా మనకి ఉన్నది. ప్రజలకు జరుగుతున్న నష్టం చూస్తుంటే
ఈ ప్రభుత్వంలో ఉన్న మేము, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరందరూ కూడా డెఫినెట్గా గమనించాల్సిన అవసరం ఉంది. Help Telangana to adapt global sustainability standards and emerge as a leader in implementing eco-friendly practices. Lastly, together, let us continue to build not just structures, but legacy of progress that withstand the test of time, and with a commitment to green building practices, emphasizing energy efficiency, reduced environmental impact, and improved quality of life. I once again congratulate All India Builders Convention and Builders Association of India for bringing together all industry leaders, national and international technocrats of the construction industry for conducting successful event. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మా కొలీగ్ మినిస్టర్ గారు, ఐఎమ్ నాట్ ఏ కాంట్రాక్టర్, ఐఎమ్ తెలంగాణ ఫైటర్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్ సోల్జర్. నాకు ఏ వర్క్ కాదు. 35 yearsకి వెళ్ళి ఐఎమ్ లివింగ్ ఇన్ రెంటెడ్ హౌస్ ఇన్ నల్గొండ, వన్ స్మాల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఐ డోంట్ హ్యావ్ కాంట్రాక్టర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. థ్యాంక్ యూ. I am personally of the opinion that irrespective of what happens in the world, the whole country is poised for an economic boom. And leading the country in its boom in economic growth will be Telangana and will be Hyderabad. Without sounding too political, I can only tell you one thing. In the last 10 years, we had a dictatorial, non-transparent, inaccessible government. This much I can assure you on behalf of our Honorable Chief Minister and all of ourselves. We will be transparent, we will be accessible, and together we will develop Hyderabad and Telangana to, surpassing everybody's expectations. I've listened very carefully to Radhakrishna Garu, Sine Garu about all your problems. Definitely, whatever problems and issues that you have raised are very valid, and it's our duty to respond to that. And I'm sure the Chief Minister will respond. And I can only say, as a matter of policy, our government will be transparent, accessible, and definitely, like I say again, we treat all of you as partners in progress. మెడికల్ ప్రొఫెషన్ కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాష్ట్రానికి గవర్నర్గా వచ్చినప్పుడు ఒక లేడీ ఎలా మేనేజ్ చేస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తాను ఒక డాక్టర్గా పేషెంట్లను ఎలాగా చూసుకున్నానో అలాగే రాష్ట్రాన్ని మేనేజ్ చేశారన్నారు. హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ప్రజల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్. 3 రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్లో ప్రజల్లో వ్యాధులపై అవగాహన కార్యక్రమాలపై చర్చించాలన్నారు. కార్యక్రమంలో 30 మందికి పైగా అంతర్జాతీయ నెఫ్రాలజీ ఎక్స్పర్ట్స్ పాల్గొన్నారు. So this awareness, whenever it is diagnosed, this awareness should be there. So creating awareness among the public is a great effort. That should be the effort, and not only creating awareness among the public, awareness among the practitioners. It is very important because they have to refer the cases to the nephrologist. So they have to identify it. It should not be, as we know, it should be the earlier diagnosis helps us a lot. And always when it is diagnosed, when I was introduced here, Pavan told it is very rare to see doctors into the politics. So in a lighter sense, I used to say, when I was posted as Governor of Telangana, I am the youngest person, youngest among governors, and I don't have experience as a minister or chief minister. So some of the critics came forward and criticized. So she's the youngest person, this is a newborn state, Telangana is a newborn state, and how she is going to manage. So I told, it's a newborn baby. Telangana is a newborn baby. I am a gynecologist. So I will manage. So a newborn baby I will manage. So immediately, when after 8-9 months, I was given an additional charge as Lieutenant Governor of Puducherry. The same critics came forward and told, oh, she managed Telangana and how she is going to manage another state. I told, I am a gynecologist.
If singleton is born, I will manage. If twin baby is born also, I will manage. So the confidence, I can say, the medical profession gives us confidence to administer. And my male brothers should not get angry. Females are better administrators. Because you can manage 2 kidneys, okay? But a male cannot manage all females. A female can manage all males. But I have experience because my husband manages 2 kidneys. So because he says about midnight, then when we hear from the patients the fruitfulness of our treatment, the peritoneal dialysis fluid was very costly and it was not produced in our country. So we have to import it. So when I had a discussion with Madam Sushma Sivaraj, she was the health minister, and I told this poor patients also suffer from kidney injury, but it is very difficult to treat them. And she exempted the tax and she motivated the production in the our country. So a doctor be an administrator, definitely we can manage the health of the patient as well as the health of the society. That is very important. హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది ఏసీబీ అధికారులు. 45 పేజీల రిమాండ్ రిపోర్టును విడుదల చేసింది. శివబాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. భారీగా ఆస్తులు గుర్తించారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించినట్టు గుర్తించారు. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో 99 లక్షల నగదు, 4 కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షలు, గోల్డ్, సిల్వర్, వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం ఏసీబీ సోదాలు చేసింది. 155 డాక్యుమెంట్ షీట్స్, 4 పాస్బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణకు పలువురు బినామీలను గుర్తించారు. వారందరినీ విచారిస్తామని ఏసీబీ ప్రకటించింది. సికింద్రాబాద్లోని పీజీ లేడీస్ హాస్టల్లో ఆందోళన విరమించారు స్టూడెంట్స్. రాత్రి హాస్టల్లోకి 3 ఆగంతకులు చొరబడి అల్లరి చేశారని కాలేజీలో నిరసనకు దిగారు విద్యార్థినులు. తమకు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పాట్కు చేరుకున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి విద్యార్థినులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి 3 వ్యక్తులు చొరబడ్డారు. నిన్న అర్ధరాత్రి బాత్రూం కిటికీ నుంచి అమ్మాయిలను పిలుస్తూ బూతులు తిట్టారు. విద్యార్థినులతో మిస్బిహేవ్ చేశారు. దీంతో వీరిలో ఒకరిని పట్టుకుని చితకబాదారు స్టూడెంట్స్. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పీఎస్కు తరలిస్తుండగా పోలీసులను అడ్డుకున్నారు విద్యార్థినులు. కాలేజీ గేటుకు తాళాలు వేసి మరీ ఆందోళనకు దిగారు. పీజీ కాలేజ్ ముందు కూర్చుని ధర్నా చేపట్టారు. వెంటనే తమకు సెక్యూరిటీ కల్పించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. సో లోపల ఉన్న అమ్మాయి ఎక్కువ స్పేస్ లేదు, అక్కడ లాక్ చేసుకుంటాము. ఆ హ్యాండ్స్ తగిలితే ఎలా ఉంటది? ఆ హ్యాండ్స్ ని వాళ్ళు రండి రండి అని పిలుస్తున్నారు. తను లాక్ చేసుకుంది. తను ఎమ్మటే ఓపెన్ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసింది. అలా ఆ సేమ్ ఇన్సిడెంట్ పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ 2 ఫ్లోర్స్ లో అలానే జరిగింది. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నడుస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టాం మేము. అప్పటికే పోలీస్ వాళ్ళకి కాల్ చేసాం, వాళ్ళు వచ్చారు. సెక్యూరిటీ లేదు, మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు. అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది, వర్కర్స్ కూడా దాంట్లోనే ఉంటున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. మా హాస్టల్ మొత్తం మేము పర్ఫెక్ట్ చూసిందంటే నిన్న నైటే. అంటే మాకే తెలియదు ఇక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి ఈ వే ఉంటుంది, అక్కడ నుంచి ఆ వే ఉంటుందని. కానీ వాళ్ళకి మాత్రం మనకి అన్ని ఎక్కడి నుంచి పోతే ఎటు వెళ్తుంది, ఎటు ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకి తెలుసు. అంటే వాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. 250 మంది స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో కేవలం ఒక్కరే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారన్నారు స్టూడెంట్స్. హాస్టల్ చుట్టూ గంజాయి బ్యాచ్ ఉందని, బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు. గత వారం రోజులుగా హాస్టల్ వెనకాల నుంచి వచ్చి బాత్రూమ్స్ వైపు వస్తున్నారని తెలిపారు. ఓయూ రిజిస్ట్రార్ నచ్చజెప్పాలని ప్రయత్నించినా వినలేదు స్టూడెంట్స్. బీసీ వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టుకొని అక్కడ గేట్ దూకడానికి ట్రై చేశాడు. కాళ్ళు పెట్టుకొని గుంజుతూ ఉంటే తన్నడము అలాంటివి చేస్తూ వల్గర్గా మాట్లాడాడు. యాక్చువల్లీ ఇదంతా జరగడానికి కారణం కాలేజీ సార్ వాళ్ళు పట్టించుకోకపోవడమే. 1 మంత్ 2 మంత్స్ నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మాకేంటంటే వాళ్ళే వస్తున్నారు వెళ్తున్నారు. సో మేము అంత చేయలేము, కన్సల్ట్ చేయలేము. సెక్యూరిటీ ఉంటారు అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఇక్కడ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దగ్గర మేల్ సెక్యూరిటీ ఎవరు ఉండరు.
ఫీమేల్ ఉంటారు, అది ఒక్కరే ఉంటారు. ఫస్ట్ ఆమెకే బ్యాక్ సైడ్ security కన్స్ట్రక్షన్ లేదు, సరిగ్గా మాకేం లేదు. ఇస్తారు? అక్కడ నుంచి వాళ్ళు వచ్చి నైట్ 12 o'clock వచ్చి కిటికీలో నుంచి ఇట్లా చేతులు పెట్టి రా 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 అని పిలిచారు. ఏంటిది అదండి? ఎంత భయపడాలి ఆ మూమెంట్ లో. అమ్మాయి ఏదన్నా జరుగుంటే, రేప్ జరుగుంటే తర్వాత క్యాండిల్ పట్టుకొని వస్తారు, అంతే. రోడ్లపైకి క్యాండిల్ పట్టుకొని వస్తారు, ఏం లాభం అప్పుడు? స్పాట్ కు చేరుకున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యార్థులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు స్టూడెంట్స్. బీసీ కాలేజ్ ప్రిన్సిపల్ తో మాట్లాడి 4 రోజుల్లో హాస్టల్ సెక్యూరిటీ సమస్యలు తీరుస్తామన్నారు. హాస్టల్లో విద్యార్థినుల రక్షణ కోసం స్పెషల్ గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే దేర్ హ్యావ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్ ఇన్సైడ్ ద హాస్టల్ అండ్ అవుట్సైడ్ ద హాస్టల్. సో వీ హ్యావ్ అడ్రస్డ్ ఫ్యూ ఇష్యూస్ అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్ ఎక్కడ లేదు అన్నది. తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు, అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. తర్వాత కిటికీలు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయని. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక 4 ఇష్యూస్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. మిగిలిన సెక్యూరిటీ ఇష్యూస్ లైక్ ఇక్కడ వ్యూ కట్టర్స్ చేయించడం, మన పెట్రోలింగ్ బండిలో ఇక్కడ పెట్టించడం, బయటకు పెట్టించడం, ఇదాన్ని కూడా చేస్తున్నాము. హాస్టల్ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ లో కొందరు గంజాయి తాగుతూ తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్టూడెంట్స్ డీసీపీకి కంప్లైంట్ చేయగా హాస్టల్ చుట్టూ గస్తీ ఏర్పాటు చేస్తామని డీసీపీ స్టూడెంట్స్ కు చెప్పారు. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది సిఐడి. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అవ్వగా మరో 2ని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. అనంతపురంకి చెందిన ఏజెంట్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు పేపర్స్, సర్టిఫికేట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ పాస్పోర్ట్స్ ద్వారా దేశం దాటి వెళ్లిన వారిపై లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో పాస్పోర్టుల జారీ కేసులో సిఐడి అరెస్టుల సంఖ్య 13కి చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుల్ సత్తార్ విదేశీయుల కోసం నకిలీ ఆధార్, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్స్ సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 92 మంది ఫేక్ డాక్యుమెంట్స్ తో పాస్పోర్టులు పొందగా అందులో 30 మంది విదేశాలకు వెళ్లారు. ఆయా దేశాల్లో ఇండియన్ సిటిజన్స్ గా చెలామణి అవుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సిటీలోని ఫలక్నుమా అడ్రస్లతో ఎక్కువ పాస్పోర్ట్లు తీసుకున్నట్లు విచారణలో తేలింది. నకిలీ పాస్పోర్ట్లతో విదేశాలకు వెళ్లిన వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది సిఐడి. ఫేక్ పాస్పోర్ట్ తీసుకున్న వారందరి వివరాలు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖకు అందజేసింది. ఇక దేశంలో ఉన్నవారు సైతం విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ల దగ్గర అలర్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన ఏజెంట్ల ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్ తో పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని పాస్పోర్ట్ శాఖ అధికారులకు పంపి ఆయా పాస్పోర్ట్లను రద్దు చేయాలని కోరింది సిఐడి. పాస్పోర్ట్ల జారీలో నిందితులుగా ఉన్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు సూచించారు సిఐడి అధికారులు. ఇప్పటికే 2 స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ ఈ కేసులో అరెస్ట్ అవ్వగా ఇంకా ఇతర పోలీస్ అధికారుల పాత్రపైన విచారణ చేస్తున్నారు. పాస్పోర్ట్ ఇప్పించేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు సిఐడి ఆధారాలు సేకరించింది. ఫేక్ పాస్పోర్ట్ పొందిన 30 మంది వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్ లాంటి దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు నీలోఫర్ హాస్పిటల్ పేరుతో సత్తార్ బర్త్ సర్టిఫికేట్స్ సృష్టించినట్లు విచారణలో తేల్చారు సిఐడి అధికారులు. ఆసుపత్రి నుంచి సత్తార్కి ఎవరైనా సహకరించారా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కూడా సత్తార్తో పాటు ఇతర ఏజెంట్లకు కొందరు అధికారులు సహకరించినట్లు అనుమానిస్తున్నారు. విచారణలో వారి పాత్ర ఉన్నట్లు తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయిన 12 మంది నిందితులను కస్టడీకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. ఇవాళ అరెస్ట్ అయిన నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరే కృష్ణ ఇంటర్నేషనల్ హెరిటేజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఫెస్ట్ ఘనంగా జరిగింది. వివిధ కార్యక్రమాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేశారు అతిథులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని, హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని. ఇప్పటి వరకు 65,000 కేసులు నమోదయ్యాయన్నారు. బాల్య వివాహాలు జరిగితే ప్రజలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో హెరిటేజ్ ఫెస్ట్ పేరుతో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పోక్సో యాక్ట్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. హరే కృష్ణ మూవ్మెంట్ సాంస్కృతిక విభాగమైన సుమేధస ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చైల్డ్ మ్యారేజ్ సంబంధించి బాల్య వివాహాలకు సంబంధించినటువంటి యాక్ట్ ఉంది. జనరల్గా ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు, కానీ ఇంకా విలేజెస్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె చదువుకునే వయసు, చదువుకోదు, ఆమె ఆర్థికంగా నిలబడే పరిస్థితి కాదు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. సచ్ ఇన్స్టెన్సెస్ కమ్ టు యువర్ నాలెడ్జ్. మీ దృష్టిలో కానీ అటువంటి విషయాలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మీరు కంప్లైంట్ చేయాలి. 100 తెలుసు కదా పోలీస్ నెంబరు, 1098 తెలుసా చైల్డ్ లైన్. సో ఈ నెంబర్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని బాల్య వివాహాలు జరిగితే చెప్పండి. బాల్య వివాహాలకి ఎవరైనా హాజరయ్యారంటే వారు శిక్షార్హులు. పెళ్లి చేసినటువంటి పురోహితులు, పెళ్లికి హాజరైనటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా శిక్షార్హులు. అక్షయ పాత్ర, భోజనామృతం, అన్నపూర్ణ, మిడ్ డే మీల్స్ లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరే కృష్ణ సంస్థను అభినందించారు హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని. విదేశాలపై ఉన్న మోజుతో దేశాన్ని కించపరచొద్దన్నారు. ఏ స్టేజ్ కు వెళ్లినా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్నారు. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టాలని సూచించారు హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని. 65,000 కేసులు రిజిస్టర్ అయితే 3% కేసెస్లో మాత్రమే శిక్ష పడింది. ఎందుకో తెలుసా? ఈ సెక్షువల్ అఫెన్సెస్ చేసేది ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఎవరో అంటే నోన్ పర్సన్స్. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు ఇక్కడ ఉన్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి దయచేసి. ఈ ప్రేమ వాటిలో పడి మోసపోయిన ఆల్ దీస్ థింగ్స్ ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ అక్షయ పాత్ర అన్నారు హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ. మిడ్ డే మీల్స్ తో 20 లక్షల మంది పిల్లలకు ₹5 భోజనం, అన్నపూర్ణతో 40,000 మందికి అన్నం పెడుతున్నామని చెప్పారు. హరే కృష్ణ అంటే ఫుడ్ ప్రోగ్రామ్ కాదని, మన సంస్కృతి హెరిటేజ్ ను ప్రమోట్ చేయడమేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని తెలిపారు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ. సెంట్రలైజ్డ్ కిచెన్స్ లో చాలా శుభ్రతతో పౌష్టికంగా ఉండే ఆహారాలు తయారు చేసి దగ్గరలో ఉండే స్కూల్స్ కన్నిటికీ కూడా చేరుస్తాము. ఆ రకంగా ఈ రోజున అక్షయ పాత్ర ప్రతిరోజు కూడా 20 లక్షల మంది పిల్లలకు మొత్తం భారతావనిలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మా ఆర్గనైజేషన్ తరపున ప్రతిరోజు కూడా 40,000 మందికి 40,000 పీపుల్కి ఈ మిడ్ డే మీల్స్ అనేవి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి మాట ఇది సప్లై చేస్తున్నాం. దీన్ని అన్నపూర్ణగా చేశారు. అది గవర్నమెంట్ వారి యొక్క పార్ట్నర్షిప్తో చేస్తున్నాం అన్నమాట. హెరిటేజ్ ఫెస్ట్ లో భాగంగా సిటీలోని 200కు పైగా స్కూళ్లలో వివిధ పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్లు. ఆయా విభాగాల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ నృత్య నాటకం, శాస్త్రీయ సంగీతం, భగవద్గీత శ్లోక పఠనం వేదిక, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ జలవిహార్లో రెండో రోజు జరిగిన ధ్వజాజీ ఆనంద్ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. గోస్వామి విశాల్ భావ శ్రీ కృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోస్వామి విశాల్ భావ శ్రీ భక్తులతో కలిసి గోమాతకు పూజ చేసి పండ్లు తినిపించారు. మన నాథ్ ద్వారాలో ఒక పెద్ద గుడి ఉంది కృష్ణ భగవాన్ది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట టు ఆల్ ద గుజరాతీస్ అండ్ వైష్ణవాస్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా. ఆ గుడికి చాలామంది వెళ్తూ ఉంటాము మేము. సో అక్కడ నుంచి సాక్షాత్గా అక్కడ ఉండే కృష్ణమూర్తి పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది.
అక్కడ 7 ధ్వజాలు ఉంటారు. 7 ధ్వజాలు అంటే 7 ఫ్లాగ్స్ దట్ రిప్రజెంట్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ వైష్ణవ్ సంప్రదాయ బేసికలీ. అట్లాంటి ఇండియాలో 2 ఉన్నాయి. ఒకటి 7 ధ్వజాలు మీకు దొరికేది జగన్నాథ్పురి టెంపుల్లో, దాని తర్వాత ఉండేది నాథ్వారాలో రాజస్థాన్లో, అంటే ఈ టెంపుల్లో. నేను టైం తీసుకొని ఇక్కడ నేను ఎందుకు వచ్చిన దేవుడి కోసం వచ్చిన, కీర్తనం కోసం వచ్చిన. మొత్తం గుడ్ వైబ్స్ నాకు కావాలి. ఇక్కడ మొత్తం చాలా మంచిగా వైబ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ ఉన్నాయి. అది ఎనర్జీ కోసం వచ్చిన. నాకు ఏమి పరేషాని ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సమూహం ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. अतः हैदराबाद के जितने भी पुष्टि सृष्टि है, हिंदू सनातन के जो भी जीव हैं, उन्हें खूब खूब बधाई देता हूँ कि प्रभु आपके द्वार, आपके घर, आपके शहर पधारे हैं. हर्षोल्लास के साथ यहाँ 3 दिवसीय कार्यक्रम हो रहा है. मैं समस्त पुष्टि सृष्टि को और हिंदू सनातनियों को जो प्रभु श्री गोवर्धनधर श्री कृष्णचंद्र के भक्त हैं, उन्हें आमंत्रण देता हूँ कि वह पधारें और प्रभु के दर्शन करें. కులాలను తొక్కడానికి బీజేపీ పార్టీ చూస్తోందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ప్రధాని బీసీ అయి ఉండి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వచ్చే నెల 5, 6 తేదీల్లో పార్లమెంటు ముట్టడి ఉంటుందన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. ఏపీ బీసీ కమిషన్ మెంబర్గా నియామకమైన డాక్టర్ మారిష్కు సన్మానం చేశారు. చిత్తశుద్ధి, అంకితభావం, బీసీల పట్ల నిరంతరంగా పోరాటం చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం మారేష్కి ఇవ్వడాన్ని చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన సేవలను, ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా సేవ, ఢిల్లీకి వచ్చి ఉద్యమాలలో పాల్గొని ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి చర్చ జరిపినటువంటి చరిత్ర డాక్టర్ మారేష్ గారు మంచి కమిట్మెంటు, భావజాలము, సిద్ధాంత భూమిక కలిగినటువంటి నాయకుడు. ఈయన నిజమైన బీసీ నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఆయన పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు, చిత్తశుద్ధి, బీసీల కోసం పోరాడే తత్వం ఆయనను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పి ఈ పరంపరని ఆయన కొనసాగించాలి. ఏదైతే బీసీ కమిషన్ యొక్క ఔన్నత్యం ఉందో, బీసీ కమిషన్ యొక్క పరిధులు ఉన్నాయో, బీసీ కమిషన్ యొక్క ఏదైతే బీసీల రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల మీద ఏగ వాలిత లేదు, బీసీలు ఏదైనా వర్గాలకు దాడికి గురైనా, బీసీలకు ఇబ్బందులకు గురైనా కంటికి రెప్పలాగా కాపాడుకునే బీసీ కమిషన్లో ఒక సభ్యుడిగా నియమించబడినందుకు గర్వంగా ఫీల్ అవుతూ రాబోయే రోజుల్లో బీసీలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కులాల మార్పుల జాబితాల విషయంలో కానీ, కులాలను యాడ్ చేయడం, డిలీట్ చేయడం విషయంలో కానీ, ఓపీ జాబితాలో చేర్చడం విషయంలో కానీ కమిషన్ పరిధిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి ఒక స్వర్ణయుగం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దాదాపు ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు పైగా సంక్షేమ పథకాల రూపంలో ప్రతి బీసీ సోదరుడికి అకౌంట్లో నేరుగా వెళ్ళి బీసీలకు రాజ్యాధికారంలో దాదాపు 65% పైగా వాటా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు కౌన్సిలర్ భరత్. గతంలోనే గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసిందన్నారు కౌన్సిలర్లు. ఈ నెల 31న గద్దర్ జయంతికి విగ్రహావిష్కరణకు సిద్ధం కాగా హెచ్ఎండిఏ భూమిలో ఏర్పాటు చేయవద్దని అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన చేశారు. గద్దర్ విగ్రహం నిలబెట్టిన తర్వాత ఈ భూమి 2 వైపులా 100 ఫీట్ రోడ్ ఉన్నది కాబట్టి రియల్ ఎస్టేటర్లకు అమ్ముకుందామన్న ఒక దురుద్దేశంతో హెచ్ఎండిఏ వాళ్ళు అనవసరంగా దీంట్లో చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని కూల్చడానికి 2 రోజుల నుంచి యత్నిస్తున్నారు. తర్వాత అనేక రకాల బట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి జనాభా ప్రాతిపదికన చాలా పెరిగిపోయింది. ఈడో పార్క్ లేదు, లైబ్రరీ లేదు, గద్దర్కు సంబంధించినటువంటి కళ, తర్వాత విజ్ఞానం యొక్క కేంద్రం ఇక్కడ నిర్మించాలా, స్మృతివనం నిర్మించాలని మేము పెట్టిన ప్రపోజల్ను ఇక్కడ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భూములన్నీ మేము కాపాడి తిరిగి ప్రభుత్వానికే ఇచ్చినాయి కాబట్టి తక్షణమే ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్మృతివనాన్ని తర్వాత వాళ్ళు ఈ విగ్రహావిష్కరణలకు పర్మిషన్ ఇచ్చేంత వరకు
ఈ ఆమర నిరాహార దీక్షను విడిచేది లేదు. గదరన్న చనిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెల్లాపూర్లో కొల్లూరి భరత్ నాయకత్వాన ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసినప్పుడే అప్పటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఒక హామీ ఇచ్చారు, ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము, స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు. సరే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గద్దరన్నకి చాలా అవమానాలు జరిగినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఒక సానుకూల దృక్పథంతో ఉండాలి అని చెప్పేసి అంటే తప్పకుండా గద్దరన్న విగ్రహానికి వారే అనుమతినిచ్చి ఈడ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. పూర్తిగా ఈ విగ్రహ ప్రతిష్టాపన పూర్తి జరిగేంత వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి ఆటంకం చేయవద్దు. అదేవిధంగా ఆయన పేరు మీద తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో సుమారు ఇక్కడ నుంచి దగ్గర ఈ ఇంత పొడవు కూడా 40-50 ఎకరాల భూమి ఉంది. ఇదంతా దీన్ని మొత్తం కూడా ఆయన పేరు మీద స్మృతివనంగా ఏర్పాటు చేసి ఆయన పేరు స్మృతివనంగా క్రియేట్ చేసి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయాలనేది ఇంకోటి. కళాకారులకు గద్దర్ పేరిట ఒక కళాభవన్ ఏర్పాటు చేసి ఇక్కడ కళాకారులందరూ కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడానికి ఒక కళాభవన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ విధమైన డిమాండ్స్తో ఈరోజు భరత్ గారు ఇక్కడ ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రుల వర్యులు కానీ ఎవరన్నా వచ్చి మరి డిమాండ్స్ అన్నిటిని కూడా మేము నెరవేరుస్తున్నామనే వరకు కూడా ఇక్కడ నిరాహార దీక్ష కొనసాగుతుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సైనిక్పురిలోని భారతీయ విద్యాభవన్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి. జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటిన 50 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు కాలేజీ చైర్మన్, వైస్ చైర్మన్లు. ఈ ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 470కి 460 మార్క్స్ వచ్చినాయి అమ్మాయికి. కాబట్టి ఆమెని ఎంఈసీ సెక్షన్లో ప్లస్ స్పోర్ట్స్ సెక్షన్లో బెస్ట్ ఆల్రౌండర్ స్టూడెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్కి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, పత్రికా విద్యార్థులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. స్పోర్ట్స్ లో ఆల్మోస్ట్ 45 మెంబర్స్ నేషనల్ లెవెల్ కి పార్టిసిపేట్ చేశారు. టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ అండ్ త్రోబాల్, హ్యాండ్బాల్, ఆల్మోస్ట్ 10 నేషనల్స్ లో ఆల్మోస్ట్ 45 మెంబర్స్ నేషనల్స్ పార్టిసిపేట్ చేశారు. ఆఫ్టర్ కరోనా 2021-20 జరగలేదు స్పోర్ట్స్ మీట్స్. 23లో జరిగినటువంటి దాంట్లో మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 100 రీచ్ అవుతారు. This Bharatiya Vidya Bhavan Junior is part of Bharatiya Vidya Bhavan Sainikpuri Kerala, and we are a 50-year-old organization where we believe in secular, national, and integrating sports, academics all together into one group. The students out here participate in all academics and sports events and flourish at high level in all fields of it. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహిస్తున్న మైనింగ్ క్రషర్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి లగ్డారం గ్రామంలో సర్వే నెంబర్ 738లో మైనింగ్ చేస్తున్నారని తెలిపారు అధికారులు. 4.23 హెక్టార్లలో నడవాల్సిన మైనింగ్ 15 ఎకరాల్లో అక్రమంగా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇల్లీగల్ మైనింగ్ పైన ఎంక్వైరీ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పటాన్చెరు పరిసర ప్రాంతాలలో మైనింగ్ ఆపరేషన్స్ గురించి ఎన్ని కంపెనీస్ ఎన్ఓస్ తీసుకున్నాయి, ఏ సరణంలో తీసుకున్నది, ఎంత ఎక్స్టెంట్ తీసుకున్నది, ఎంత లోతు వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంది, అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ చట్ట ప్రకారం నియమ నిబంధనలకు అనుసరించి జరుగుతున్నాయా లేదా అని విచారించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడడానికి ఈరోజు లకుడారం గ్రామంలో ఈ క్వారీ దగ్గరికి కమిటీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మైనింగ్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా డివియేట్ అయినట్టు కొంత స్పష్టమవుతుంది. ఆ మీటింగ్ తర్వాత క్వారీ ఇది సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై ఇది మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద ఉంది. మేము పోలీసు మరియు ఈ యొక్క సిట్ సభ్యులందరం వచ్చే వరకే ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు వాడడానికి రెడీ అవుతున్నారు.